మిత్రులందరికీ శుభోదయం. 15/8/2025 ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చోడవరం వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షులు శ్రీ ఊరుగంటి రాంబాబు గారు, జాజుల జగ్గారావు, ప్రధాన కార్యదర్శి జాజుల జగ్గారావు గారు, అలాగే కోశాధికారి శ్రీ రాయవరపు కన్నానాయుడు గారి సమక్షంలో, అలాగే పీడి ఈశ్వరబాబు పర్యవేక్షణలో 10/8/2025 ఆదివారం నాడు ఆటల పోటీలు అంటే మేల్ పార్టిసిపెంట్స్కి ఎవరైతే మగవాళ్ళు వాకర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రన్నింగు, వాకింగు, అలాగే తగ్ ఆఫ్ వారు, మ్యూజికల్ చైర్ ఇలాంటి ఆటల పోటీలు అన్నట్టు నిర్వహించుకున్నాం. అలాగే మహిళా విభాగాన్ని కూడా ప్రతి సంవత్సరం మనం రాంబాబు గారు ఈ ప్రతి సంవత్సరం కూడా మహిళా విభాగాన్ని కూడా ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. కానీ ఈసారి పార్టిసిపెంట్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంటే 30 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసు ఉన్న మహిళలు అందరూ కూడా ఈ వాకర్స్ అందరూ కూడా ఈ పోటీల్లో పాల్గొనడం అనేది జరిగింది. ఇక్కడ మహిళలు రెట్టించిన ఉత్సాహంతో, అంటే పురుషుల కంటే రెట్టించిన ఉత్సాహంతో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో మనం చూడవచ్చు, ఇందులో 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. మనం అలాగే ఈ సందర్భంగా మరో విషయం చెప్పుకోవాలంటే రాంబాబు గారి ఆధ్వర్యంలో ఎవరైతే విజేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆగస్టు 15 జెండా వందనం తర్వాత వాళ్ళ విజేతలందరికీ కూడా బహుమతి ప్రదానం కూడా ఉంటుంది. అలాగే ఈ కార్యక్రమంలో అందరూ సహకరిస్తున్నారు కాబట్టి ఈ మహిళలందరూ కూడా అభినందన కార్యక్రమాలు కూడా మనం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం చూసిన ప్రాత రాజశేఖర్ గారు, సుబ్రహ్మణ్యం గారు, అలాగే మా సుగ్గపల్ రాజు గారు, ఇంకా చాలామంది మా మాస్టర్ గారు రాజు గారు, అలాగే వేగి ప్రకాష్ గారు, చాలామంది ఇందులో సహకరించారు. ఈశ్వరరావు గారు, మన అత్తిలి ఈశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా సహకరించడం జరిగింది. మిత్రులారా, ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో మహిళలందరూ కూడా ఎటువంటి బిడియం లేకుండా, అంటే ఎటువంటి సంకోచం లేకుండా ఈ ఆటల పోటీల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా రాజీ పడడం లేకుండా అంత నిబంధనల ప్రకారము ఆ విజేతల్ని ప్రకటించడం అనేది జరిగింది. వీళ్ళందరూ కూడా ఎవరైతే విజేతలు ఉన్నారో, ఇంక ముందే చెప్పుకున్నాం, మనం మొదట ఒక వీడియో చూసుకున్నాం. మగవాళ్ళు ఎవరైతే పార్టిసిపేట్స్ ఉన్నారో ఆ పార్టిసిపెంట్స్ తాలూకా వీడియోని చూసుకునేటప్పుడు అప్పుడు కూడా మనం చెప్పుకున్నాం. విజేతల పేర్లు కాదు, కానీ ఎవరు విజేతలైనా ఎవరు గెలిచినా మన వాళ్ళే కాబట్టి ఇక్కడ విజేతల పేర్ల కంటే ఈ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. స్పోర్టివ్ స్పిరిట్ అంటే క్రీడా స్ఫూర్తిని చూపించారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం పరిగణించుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా చూడండి, ఈ కార్యక్రమంలో మహిళా విభాగం నుంచి ఈ పోటీలకి రెఫరీగా ఎం పద్మావతి గారు ఉన్నారు. అలాగే ఆమెకి ఎం విజయ్ గారు సహకరించారు. అలాగే ఈ కార్యక్రమంలో ముందుగా చెప్పుకున్నాం కదండి, ఊరుగంటి రాంబాబు గారు అధ్యక్షులు, క్లబ్ అధ్యక్షులు ఊరుగంటి రాంబాబు గారు, ప్రధాన కార్యదర్శి జాజుల జగ్గారావు గారు, అలాగే ఎం సుబ్రహ్మణ్యం గారు, డాక్టర్ పి రాజశేఖర్ గారు, సుగ్గపల్ రాజు గారు, ప్రసాద్ గారు, రామకృష్ణ గారు, వేగి ప్రకాష్ గారు, అలాగే మా రాజు మాస్టారు, అలాగే అత్తిలి ఈశ్వరరావు గారు ముందు అనుకున్నాం. వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరొకసారి వీళ్ళందరూ కూడా మహిళలందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంది. అందులో వాకింగు, రన్నింగు, తగ్ ఆఫ్ వారు ఎక్కడ కూడా తగ్గలేదు. ఎక్కడ కూడా ఏజ్ వైజ్ పెట్టారు. 30 నుంచి 40, 40 నుంచి 50, 50 నుంచి 60, 60 నుంచి 70 సంవత్సరాలు ఏజ్ గ్రూపులన్నీ కూడా పెట్టారు. వీళ్ళందరూ కూడా ఈ పార్టిసిపేట్స్ అందరూ కూడా రెట్టించిన ఉత్సాహంతో, అంటే ఏదైతే అక్కడ మనం ఆదివారం నాడు మగవాళ్ళకి ఈ ఆటల పోటీలు పెట్టామో అంతకంటే ఉత్కంఠభరితంగా ఇక్కడ జరిగింది. తగ్ ఆఫ్ వార్ అయితే లాస్ట్లో మీరు వీడియో చూస్తారు. ఆ తగ్ ఆఫ్ వార్ అయితే చాలా ఉత్కంఠభరితంగా ఉంది. ఒకసారి మనం వాళ్ళు మాటల్లోనే ఈ వీడియోని ఒకసారి చూద్దాం. పెట్టిమంటారు కదా మీరు, అది మీ ఇద్దరు మాట్లాడుకున్నారు. మీరు మీరు తీసుకోండి కొంచెం. ఇండిపెండెన్స్ డే ఎవరికి మిత్రులారా, చూస్తున్నారు కదా మహిళలు ఎంత
ఆ క్రీడా స్ఫూర్తితో ఎంత ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు ఇందులో అంటే చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఫైనల్‌గా ఏంటంటే ఇదొక సరదాగా నిర్వహిస్తున్న ఆటల పోటీలు కాబట్టి వాళ్ళందరూ కూడా సరదాగా ఏదో కామెంట్ చేసుకుని ఒకరికొకరు కామెంట్ చేసుకుని సో మళ్ళీ అందరూ కూడా కాంప్రమైజ్ అయ్యి ఎవరైతే నిర్ణీతలు ఉన్నారో న్యాయ నిర్ణేతలు ఉన్నారో వాళ్ళ తాలూకు డెసిషన్‌కి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ అందరూ కూడా గ్రూప్ ఫోటోలు తీస్తున్నారు. ఇవన్నీ మనం వీడియోలు అన్ని ఆటల పోటీలు అయిపోయిన తర్వాత అందరూ కూడా విజేతలు ప్రకటించే ముందు ఇవన్నీ చేశారు. మనం మన ఆటల పోటీలు కూడా మరొకసారి చూద్దాం. ఒకసారి వాళ్ళ మాటల్లోనే చూద్దాం. చాలా బాగుంది. దీని ముందయింది సార్, ఏది ముందయింది ఆవిడ వచ్చింది, ముందు ఆవిడ తోడు ఆవిడ వచ్చింది. స్పీడ్ వాకింగ్ ఒక ఆవిడ వచ్చింది. స్పీడ్ వాకింగ్ సుశీల, జీవి, పద్మావతి, ప్రవళిక ఉన్నారా? మీకు ప్రైజెస్ వస్తున్నాయండి. మీకు సెకండ్ ప్రైజ్ గోస్ టు ఎంబీ పద్మావతి గారు టీం లీడర్. ఫస్ట్ అండి బాబు, వీళ్ళు ఫస్ట్, పద్మావతి గారు ఫస్ట్ ప్రైజ్. అదే అదే మిత్రులారా, ఇప్పుడు విజేతల్ని ప్రకటించేటప్పుడు వాళ్ళు అంటే క్రీడా స్ఫూర్తి అంటే ఎంత వాళ్ళు ఈ క్రీడలో ఇన్వాల్వ్ అయ్యారనేది తెలుస్తుంది. ఇక్కడ ఎక్కడ కూడా మాకు రాజీ లేకుండా న్యాయంగా మాకు చెప్పండి ఎవరైతే విజేతలు అనేటువంటి ఒక చిన్న సైజు ఆర్గ్యుమెంట్ అనేది చేశారు. కానీ వాళ్ళందరూ కూడా చెప్పాను కదా, వీళ్ళందరూ కూడా సరదాగా ఇదంతా కూడా వాళ్ళు సరదాగా మాట్లాడుకునే విషయం మాత్రమే. వాకింగ్ రన్నింగ్ పోటీలు అంటే ఏజ్ వైజు రన్నింగ్ వాకింగ్ పోటీలు విజేతలు ప్రకటించిన తర్వాత ఇప్పుడు టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది. మీరు ఆర్గనైజ్ చేస్తారు కదా, చూస్తారు కదా, ఆర్గనైజ్ చేయండి, చేస్తారు. ఒక అమ్మాయి సరిపోయింది. పాప నీ పేరు చెప్పమ్మా. చెప్పు. స్టార్టింగ్ ఎవరైతే ఒకరి మీద పడకుండా జాగ్రత్తగా చూడండి. వదిలేయండి. బెస్ట్ ఆఫ్ 3 ఎవరిసండి మీరు ఇట్లండి. మిత్రులారా, ఇప్పుడు చూశారు కదా, సంసారాలు బాధ్యతలు మోసిన వారితో ఎవరు మనం వాళ్ళతో పోటీ పడగలం అనేటువంటి మహిళ ఒక మంచి మాటను చెప్పారు. ఎందుకంటే నిజంగా స్త్రీలు చాలా శక్తివంతులు అన్నమాట. వాళ్ళు సంసార బాధ్యతలు ఉంటాయి, ఈ ఫ్యామిలీ బాధ్యతలు ఉంటాయి, కుటుంబ బాధ్యతలు ఉంటాయి. మగవాళ్ళ కంటే ఎక్కువ టెన్షన్ పడేది, ఎక్కువ బాధ్యతలు తీసుకున్నది, ఎక్కువ కష్టపడేది, ఎక్కువ శ్రమించేది, ఎక్కువ కేర్ తీసుకునేది వాళ్ళే. కాబట్టి అది ఒక యథార్థం. అంటే ఇంచుమించు ఒకవేళ వీళ్ళతో మనం మగవాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు టగ్ ఆఫ్ వార్ పెట్టినా సరే నిజంగా మహిళలు గెలుస్తారు. ఇది చాలా హ్యాపీగా జరిగింది ఆటల పోటీ. వీళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నిర్వాహకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.